ఆచి చికెన్ మసాలా. పాతబస్తీలో చార్మినార్ సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌస్ కుమారుడు మహ్మద్ సాహిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. ఇక ఈ క్రమంలో అధికారుల పనిని అడ్డుకున్న సాహిల్ వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా విధుల్లో ఉన్న పోలీసు అధికారులను జీహెచ్ఎంసీ సిబ్బందిని తోసేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన చోట ఒక ప్రజాప్రతినిధి కుమారుడై ఉండి అధికారులపైనే సాహిల్ చేయి చేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులను తోసేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ అధికారుల పట్ల సాహిల్ ప్రవర్తించిన తీరుపై పోలీసులు తక్షణమే స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అధికారులపై దాడికి ప్రయత్నించినందుకు గాను సాహిల్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హుసేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్ బజార్ పురాణాపుల్ కి చెంది లాడ్ బజార్ లో నిన్న ఎంఐఎం నాయకులందరూ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ని, అక్రమ కట్టడాలని, అనుమతి లేకుండా కట్టడాలు చేపట్టి ట్రాఫిక్ కి ఇబ్బంది ఏర్పాటు చేయడము, అభివృద్ధికి అడ్డుపడడంతో ఈ ప్రాంతాన్నంతా కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాగైనా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అంతా కూడా తొలగించాలంటూ నిన్న లాడ్ బజార్ ప్రాంగణానికి వెళ్లి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని తొలగిస్తా ఉండగా దాంట్లో సాహిల్ ఎక్స్ కార్పొరేటర్ కొడుకు, A2 గా దీంట్లో ఎక్స్ కార్పొరేటర్ గౌస్, A3 గా ఎమ్మెల్సీ రెహమద్ బేగ్, A4 గా ఇంకొంతమంది నిందితులను దీంట్లో యాడ్ చేసి మనోజ్ తివారీ ధీరజ్ తివారీ చార్మినార్ పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సెక్షన్ 129, 130, 132, 189, 190, 191 క్లాస్ 2, 121 క్లాస్ 2, 221, 351 క్లాస్ 2, 352, 270, 45, 49 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా మొత్తం 12 సెక్షన్ల కింద ఈ ముగ్గురు పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడము, ప్రభుత్వ అధికారులను బెదిరియడము, దౌర్జన్యం చేయడము, పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడము, జేసీబీ ఎక్కి జేసీబీ డ్రైవర్ ని బెదిరించి జేసీబీ పైన డ్రైవర్ దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, ప్రభుత్వ అధికారులను హేళన చేస్తూ ప్రభుత్వ అధికారులను దూషించి బెదిరించి తరిమి కొట్టినటువంటి ఘటన పైన అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ధీరజ్ తివారీ ఏసీపీ ఆదేశాల ప్రకారంగా డ్యూటీలోకి వెళ్లి అధికారులకు బందోబస్తు కల్పిస్తా ఉండగా ఈ ముగ్గురు సాహిల్, గౌస్, మహమ్మద్ బేగ్ ముగ్గురు కలిసి ప్రభుత్వ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి పట్ల అనుచితంగా వ్యవహరిస్తా ఉండంటూ కూడా తన దగ్గరుండి డ్యూటీలో ఉన్నప్పుడు ఈ పరిస్థితిని అంతా కూడా సమీక్షించాను. అధికారుల విధులకు ఆటంకం కలిగించి అధికారులను దూషించి వెంబడించి అధికారులపై దాడి చేసే ప్రయత్నం చేయడము, బుల్డోజర్ల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ ముగ్గురు పైన చట్టరీత్యా చర్యలు తీసుకోండి అంటూ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిపైన విచారణ జరుపుతా ఉన్నారు. వీడియోలో కూడా చాలా క్లియర్ గా ఎంఐఎం ప్రభుత్వ అధికారుల పైన ఎంత దౌర్జన్యం చేస్తుంది, ఎంత బరి తెగిస్తుంది, ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, ఏ స్థాయి అధికారి వెళ్ళినా వాళ్ళ భద్రతా విషయంలో ఎలా ఉంటుంది పరిస్థితి. గతంలో కరెంట్ డిపార్ట్మెంట్, విద్యుత్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు కరెంటు బిల్లు వసూళ్ల కోసం కరెంటు కట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళపై ఏకంగా దాడి చేసి చిత్తగొట్టినటువంటి కేసులు అనేకంగా ఓల్డ్ సిటీలో నమోదు అవుతా ఉన్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారుల పైకే తిరగబడి హై ప్రొఫైల్ ఉన్నటువంటి అధికారులు అక్కడికి చేరుకొని వారందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎంఐఎం నాయకులు వినకుండా వీరిపై తిరగబడి వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టి అధికారుల పైన దాడి చేసి తీసుకొచ్చినటువంటి బుల్డోజర్ల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో మొత్తం 12 సెక్షన్ల కింద హుసేనియాలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో ఎమ్మెల్సీ రెహమద్ బేగ్, ఎక్స్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి గౌస్,
గౌస్ తనయుడు ముగ్గురు కూడా హంగామా క్రియేట్ చేసి కూల్చివేతలను నిలిపివేయాలి, మా ఏరియాలో రావడానికి మీకు ఎంత దమ్ముంది, మా ప్రాంగణంలో వచ్చి మా పబ్లిక్ యొక్క దుకాణాలని కూల్చివేస్తారా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే మా ప్రతాపం ఏంటో చూపియాలా అంటూ కూడా మీడియా ముందు, పోలీస్ అధికారుల ముందు, ఏసీపీ స్థాయి అధికారి ముందే నేరుగా బెదిరించి వాళ్ళని తరిమి కొట్టినటువంటి వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. కాబట్టి ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ నోచుకోకపోవడానికి ఎలాంటి డెవలప్మెంట్ ప్రయత్నం చేసినా ఎంఐఎం అడ్డుకోవడము, వాళ్ళని బెదిరియడము, వాళ్ళపై దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడము ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి సంస్కృతి. కాబట్టి ఈ విషయంలో పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రవితేజ, అయితే సాయిల్ అంతా రెచ్చిపోయి అధికారులపై దౌర్జన్యానికి చేయడాన్ని దానికి కారణాలు ఏంటి? అసలు ఎంఐఎం నాయకుడు అయి ఉండి కూడా అటు పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులపైన దౌర్జన్యానికి పాల్పడడాన్ని ఎలా చూడాలంటారు? సాహిల్, రెహమత్ బేగ్, గౌస్ ఈ ముగ్గురు కూడా ఎంఐఎం పార్టీకి చెందినటువంటి నాయకులు. గౌస్ గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఇటీవలే కార్పొరేటర్ పదవి కాలం ముగిసింది. కాబట్టి గౌస్ కొడుకే సాహిల్ ఈ దాడికి పాల్పడ్డాడనేది మాత్రం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ వీడియోలో కూడా క్లియర్ గా ముగ్గురు కలిసి ఒకరిపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నందుకు కూడా క్లియర్ గా అర్థమవుతోంది. సో ఈ ఎంఐఎం నాయకులు అక్కడ దౌర్జన్యం చేసి బరి తెగించి దాడి చేసే ప్రయత్నం చేసి అధికారులని తరిమికొట్టి ప్రభుత్వ వాహనాల పైన ధ్వంసం చేయడంతో పోలీసుల కళ్ళ ముందే జరిగింది. కాబట్టి పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు ముందే సాహిల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఈ కేసులో మరో 2 నిందితులని త్వరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయబోతా ఉన్నారు. రవితేజ, అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ ఆక్రమణలను తొలగించారా? రవితేజ, ఇప్పుడు A1 నిందితుడిగా ఉన్నటువంటి సాహిల్ ని అరెస్ట్ చేయడము, A2 గా ఉన్నటువంటి గౌస్ ని ప్రస్తుతం పరారీలో ఉండడంతో అతని కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. A3 గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ అరెస్ట్ కూడా అధికారులు చేయబోతా ఉన్నామన్న ఇన్ఫర్మేషన్ అందజేశారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడము, ప్రభుత్వ అధికారులను దూషించడము, దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడము, అక్కడ వాస్తవాలు ఏంటి, ఎందుకు కూల్చివేతలకు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటూ ఒక ప్రజాప్రతినిధులుగా తెలుసుకోవాల్సింది పోయి వచ్చినటువంటి వెంటనే నోటికొచ్చినటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరియడము, బుల్డోజర్ల డ్రైవర్లను బెదిరియడము, పోలీసులు అడ్డుపడతా ఉంటే పోలీసులను నెట్టేసి పోలీసులపైన కూడా బూతు పురాణాలు కురిపించడము, అక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ గా నిన్న సిచ్యువేషన్ ని చూసాం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదు. ఎంఐఎం నాయకులకు ఒక చట్టం, సాధారణకు ఒక చట్టం అని భావించినటువంటి పోలీసులు వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ఉన్నత అధికారులకు విషయాన్ని తెలియజేసి పోలీసుల నుంచి ఆదేశాలు వచ్చినటువంటి వెంటనే హుసేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపైనే మొత్తం 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని సాహిల్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరో 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఎమ్మెల్సీ రెహమత్ బేగ్, ఎక్స్ కార్పొరేటర్ గౌస్, ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్. ఇంకెవరైనా ఓల్డ్ సిటీలో ప్రభుత్వ అధికారులపై తిరగబడి న్యూసెన్స్ చేసి దాడి చేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేసినా ఇలాంటి కేసులే వారిపైన నమోదవుతాయంటూ మాత్రం పోలీసులు ఈ ప్రజల్లోకి వెళ్ళాలి ఈ విషయం అనే దిశగా కంప్లైంటర్ నుంచి ఈ ఫిర్యాదు అందజేసుకొని కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు జరుపుతా ఉన్నాం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.